లోకం పాపంలో మునిగిపోతుంది. మనిషి దేవునికి దూరం అవుతున్నాడు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనం భయపడకూడదు, కానీ జాగ్రత్త పడాలి, మెలకువగా జీవించాలి. మనం చేయాల్సింది ప్రార్థనలో మోకరించడం, మన విశ్వాసాన్ని కాపాడుకోవడం. అన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని, దేవుని సృష్టి క్రమాన్ని, పవిత్రమైన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేర్పించాలి. ఈ లోకంలో జరుగుతున్న వింత పోకడలను చూసి ఆశ్చర్యపోకండి. వాక్యం నెరవేరుతుంది. ప్రభువు రాకడ అత్యంత సమీపంగా ఉంది. మనం చేయాల్సింది ఒక్కటే, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధమైన జీవితం జీవించడం. వీటన్నిటితో పాటు మరొక ప్రాముఖ్యమైన విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. లోతు దినాలలో జరిగిన సృష్టికి విరుద్ధమైన పాపానికి దేవుడు ఆకాశం నుండి అగ్నివర్షం కుమ్మరించాడు. ఇప్పుడు కూడా మనుషులు అదే పాపంలో, అంతకంటే ఘోరమైన పాపంలో జీవిస్తున్నారు. అందుకే రాబోయే తీర్పు దినం గురించి కూడా దేవుడు మనల్ని హెచ్చరించాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది: ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆ మహాభయంకరమైన దినము రాకముందే మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ప్రభువు వైపు తిరుగుదాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.